నిరంతరం ఈ తెలంగాణను దోచుకోవడానికి కాంగ్రెస్ బీజేపీలు రెండు ఒకటై కేసీఆర్ గారిని ఎంతో ఇబ్బంది పెడుతూ కేటీఆర్ గారిని ఇబ్బంది పెడుతూ మరెందరో సీనియర్ నాయకులను ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో మనం కేసీఆర్ గారి వైపు ఉండాలనా లేకపోతే బీజేపీ వైపు ఉండాలనా? చెప్పండి మిత్రులారా, ఎవరి వైపు ఉండాలి? మనం గట్టిగా చెప్పండి. కేసీఆర్ గారి వైపు ఉండాలి. మనం ఇలా బాలరాజు గారు అస్త్ర సన్యాసం చేసిపోయాడు. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కాదని కేసీఆర్ గారు ప్రవీణ్ కుమార్కి ఇచ్చిండ్రు అని అన్నారు. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, నేను ఎంపీగా కావాలని నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాలేదు. మీ అందరికి చెప్తున్నా సభాముఖంగా, నేను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కేసీఆర్ గారి ఆలోచన విధానం, కేసీఆర్ గారు ఉద్యమించి తెలంగాణను రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చిన విధానం, అదే విధంగా తీసుకొచ్చిన తెలంగాణను కేవలం 10 సంవత్సరాల్లోనే బంగారు తెలంగాణగా మార్చి దేశంలో నెంబర్ 1 చేసిన విధానం, ఆ విధానాన్ని నచ్చి నేను వచ్చిన. మిత్రులారా, మీ అందరికి కూడా తెలుసు, నాకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అన్న నీకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి ఇస్తా. ఆయనని సభాముఖంగా చెప్పిండు, నేనుగా చెప్పింది, ఆయనే చెప్పిండు. నీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇప్పుడు వనపర్తి చిన్నారెడ్డి ఉన్నారు కదా, డాక్టర్ చిన్నారెడ్డి, ఆ పదవి కూడా ఇస్తా అన్నాడు. నేనన్నా అన్న, నేను కేసీఆర్ గారికి మాట ఇచ్చిన ఆయన ఎంబడే నడుస్తా కాబట్టి ఆ పార్టీ అధికారంలో లేకపోయినా నేను బీఆర్ఎస్ పార్టీ ఎంబడే పోతా అని చెప్పిన. నేను ఆ రోజు కేసీఆర్ గారికి ఆ నందినగర్ నివాసంలో గువ్వల బాలరాజు గారు కూడా ఉన్నారు. ఆ నందినగర్ నివాసంలో నాకు నాగర్ కర్నూలు ఎంపీ సీట్ ఇస్తేనే నేను వస్తా అని ఎప్పుడు కూడా చెప్పలేదు గువ్వల బాలరాజు గారు. మీకు నోరు ఎట్లొస్తుందో నాకైతే తెలియడం లేదు. అది కాకుండా మళ్ళీ నిరంజన్ రెడ్డి గారిని నిందించడం, వారికి అసలు సంబంధమే లేదు ఈ నిర్ణయంలో. కేసీఆర్ గారు, వారికి తెలుసు 50 సంవత్సరాల రాజకీయ జీవితం, ఎక్కడ ఎవరు గెలిస్తే, ఎక్కడ ఎవరిని పెడితే ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయనే నమ్మకంతో వారు నన్ను ఇక్కడికి పంపించండి. మిత్రులారా, నేను ఈ పార్టీలో రెండో విషయం చెప్తున్నా, నేను ఈ పార్టీలో నాకు ఈ పదవి ఇస్తానని నేను రాలేదు మిత్రులారా. నేను ఈ పేద వర్గాలు, అనాదిగా అణచివేయబడ్డ వర్గాలు, అది మద్దిపల్లి కావచ్చు, వట్టివారిపల్లి కావచ్చు, పదవ కావచ్చు, వంకేశ్వరం కావచ్చు, మైలారం కావచ్చు, మాచారం కావచ్చు, ఉప్పునూతలు కావచ్చు, ఈ ప్రాంతాల్లో అనాదిగా పోల్చెట్టిపల్లి కావచ్చు, జత్తి సదగోడు కావచ్చు, ఈ ప్రాంతంలో అనాదిగా అణచివేయబడ్డ వర్గాలు, అనాదిగా సంపదకు దూరమైన వర్గాలు, జీవోత్సవాలుగా బతుకుతున్న వర్గాలు, ఈ వర్గాలు బాగుపడాలి. అంతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మి వచ్చిన. నాకు మినిస్ట్రీ ఇవ్వాలనో, లేకపోతే నాకు ఒక పదవి ఇవ్వాలనో, లేకపోతే నాకు ఎంపీ ఇవ్వాలనో నేను రాలేదు మిత్రులు. అవన్నీ చూసినా నేను 55 సంవత్సరాల వయసులో 7 సంవత్సరాల ఐపీఎస్ పదవి మిగిలి ఉండగానే నేను రాజకీయాల్లోకి వచ్చిన. నా మిత్రులు చాలా మంది కూడా ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో డీజీపీలుగా ఉన్నారు. నా మిత్రులు చాలా మంది చాలా రాష్ట్రాల్లో డీజీపీలుగా ఉన్నారు. నేను కూడా సర్వీస్లో కంటిన్యూ ఉంటే తెలంగాణలో నాకు కూడా డీజీపీ హోదా వచ్చేది. కానీ నేను ఒక్కనే డీజీపీ అయితే నాకేం లాభం? నేను ఏ సమాజం నుంచి వచ్చిందో, నేను ఏ వెంకటేశ్వర్ల బావిలో చదువుకున్నానో, నేను ఏ తుర్కపల్లిలో ఏ మొలక మామిడి చెరువులో నీళ్లు తాగినో, ఆ మొలక మామిడి ప్రజలు, ఆ మాచారం ప్రజలు, ఆ చంద్రసాగర్ ప్రజలు, రంగాపూర్ తండ ప్రజలు, సిద్ధాపూర్ తండాల ప్రజలు, వాళ్ళు బాధల్లో ఉన్నారు. నేను నా స్వార్థం చూసుకుంటే సరిపోదు, వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పి నేను రాజకీయంలోకి వచ్చిన. బాలరాజు గారు మీరేమన్నారు? ప్రవీణ్ కుమార్ కాదు, ప్రవీణ్ కుమార్ తాత వచ్చినా నన్ను ఏమనలేరు అన్నారు. ఇగో ఇక్కడ వచ్చిన మీ తాతలందరూ ఇక్కడే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు మీరు. బీఆర్ఎస్ పార్టీ